Hey, hi guys, welcome back to our channel Code with Kishore. మనం లాస్ట్ వీడియోలో కౌంట్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ నెంబర్ చూసినాం కదా. అంటే ఈ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అవి మనకు ప్రింట్ చేయమని చెప్తున్నాం కదా. సో సేమ్ ఇక్కడ ఈ ఈ ప్రాబ్లం కూడా అదే అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చేస్తే దాంట్లో ఎన్ని ఆడ్ డిజిట్స్ ఉన్నాయో అది నాకు ప్రింట్ చేయి, తర్వాత ఎన్ని ఈవెన్ డిజిట్స్ ఉన్నాయో అది కూడా నాకు ప్రింట్ చేయి అంటున్నాం తనీగా. సో ఇది ఎలానో లాజిక్ చూద్దాం రండి. మీకు ప్రోగ్రామ్ రాస్తే అర్థమైపోతుంది. ఇదొచ్చి కౌంట్ నిన్న చేసిన ప్రోగ్రామ్ గదా. కౌంట్ ఎలా కనుక్కోవడం అనేసి. యాహ్! ఓకే. ఇక్కడికొచ్చి మనం మెయిన్ మెథడ్ రాసుకుందాం. మెయిన్ మెథడ్ ఇక్కడికొచ్చి నంబర్ తీసుకుందాం. ఇంట్ n ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు 9 డిజిట్స్ తీసుకున్నాం. సో ఈ 9 డిజిట్స్‌లో ఎన్ని ఆడ్ ఉన్నాయి, ఎన్ని ఈవెన్ ఉన్నాయని మనం కనుక్కోవాలి. ఇప్పుడు చిన్న నంబర్ కాబట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు. పెద్ద నంబర్ అయితే కష్టం గదా. సో దానికి మనం వైల్ ఆఫ్ n నాట్ ఈక్వల్ టు 0 వచ్చే వరకి మనం చూస్తామన్నమాట లూప్‌ని. సో ఇప్పుడు మనకి ఎన్ని ఆడ్ డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని ఈవెన్ డిజిట్స్ ఉన్నాయనేసి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి గదా. దానికి ఇంట్ ఆడ్ డిజిట్ ఆడ్ డిజిట్స్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 0 పెట్టుకోవాలన్నమాట. ఏం తెలీదు కాబట్టి. ఈవెన్ డిజిట్స్ ఈక్వల్ టు 0. సో ఈ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఫస్ట్ వేరియబుల్‌లో నంబర్ అసైన్ చేసాం. సెకండ్ వేరియబుల్, థర్డ్ వేరియబుల్ తీసుకున్నాం. ఇందులో మనకు 0 పెట్టుకున్నామన్నమాట ఫస్ట్. వేరియబుల్ నేమ్స్ అనేది మనం ఎలా అన్నా పెట్టుకోవచ్చు. యాహ్! ఇందులో కౌంట్ మాత్రమే. ఎన్ని 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 ఆడ్ డిజిట్స్ ఉన్నాయో అది కౌంట్ వచ్చి ఆడ్ డిజిట్స్‌లో స్టోర్ అయితుంది. ఎన్ని ఈవెన్ డిజిట్స్ అది ఈవెన్ డిజిట్స్‌లో స్టోర్ చేస్తామన్నమాట. సో n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. ఈ ఈక్వేషన్ ఏం చేస్తది? nలో ఉండే ఒక్కొక్క వాల్యూని మనకు తీసేస్తదన్నమాట. లాస్ట్ వాల్యూని తీస్తదన్నమాట. ఫస్ట్ మనకి ఫస్ట్ వాల్యూ కావాలి గదా. సో ఇప్పుడు లాస్ట్ వాల్యూని తీస్తది, కౌంట్ పెరుగుతది. కానీ ఫస్ట్ మనకి ఫస్ట్ వాల్యూ కావాలి కాబట్టి n ఈక్వల్ టు సారీ రిమైండర్ ఈక్వల్ టు n మోడ్యులస్ 10. ఇది ఏం చేస్తదిరా అంటే ఫస్ట్ ఉండే వాల్యూస్ అన్నీ తీసేస్తదన్నమాట. ఎండ్‌లో ఉండే ఫస్ట్ వాల్యూస్ అన్నీ తీసేసి ఫైనల్ వాల్యూ మనకు రిటర్న్ చేస్తది. లైక్ ఈ మెథడ్ ఏం చేస్తది, ఈ ఈక్వేషన్ వచ్చి ఫైనల్ వాల్యూ రిటర్న్ చేస్తదన్నమాట. అంటే ఏముంది 9 ఉంది. ఇది మనకు రిటర్న్ చేస్తదన్నమాట. సో ఇప్పుడు మనం ఇఫ్ ఆఫ్ రిమైండర్ మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఉంటే రిమైండర్ మోడ్యులస్ 2 ఈక్వల్ టు ఇదేం ఎందుకంటే ఇది ఈవెన్ నంబర్‌కి ఇదన్నమాట. లైక్ ఈవెన్ నంబరా లేదా అని చెక్ చేస్తది. ఈవెన్ ఈవెన్ డిజిట్‌ని మనం ప్లస్ చేస్తున్నాం. అంటే ఏంది ఒక నంబర్ ఒక కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం ఈవెన్ డిజిట్స్‌లో. ఒకవేళ ఈవెన్ డిజిట్ కాకపోతే మనకు ఆడ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తామన్నమాట. ఆడ్ డిజిట్ యాహ్! ఈ వేరియబుల్‌ని నేను ప్లస్ అంటే ఇంక్రీజ్ చేస్తాను. ఒక్క కౌంట్ ఇంక్రీజ్ చేస్తాను. ఎందుకంటే ఒకసారే కదా లూప్ రన్ అయితుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతాంది? ఒక్కొక్క వాల్యూని మనం లాస్ట్ వాల్యూని తీసుకుంటున్నాం. ఇక్కడ లోపలికొచ్చి లాస్ట్ వాల్యూ చెక్ చేస్తా ఉన్నామన్నమాట. ఈ రిమైండర్‌లో లాస్ట్ వాల్యూని మనం స్టోర్ చేసి, ఆ రిమైండర్‌లో ఉండే వాల్యూని చెక్ చేస్తామన్నమాట. అంతే. దీనికి మించి ఇక్కడ ఏం జరగదు. ఇక్కడికొచ్చినప్పుడు ఎండ్‌లో మనకి టోటల్ ఈ వాల్యూస్ అన్నీ ఉంటాయి. 1-9 ఉంటాయి ఇక్కడ ఎండ్‌లో. తర్వాత ఈ 1-9లో 9ని తీసేస్తున్నాం ఇక్కడ అంతే. తర్వాత ఇక్కడ వెళ్తది మళ్ళా 1-8 ఉంటది. సో లాస్ట్ వాల్యూ ఏముంటది అప్పుడు 8 ఉంటది. ఇక్కడికొచ్చి మళ్ళా 8 వస్తుందన్నమాట. రిమైండర్ స్టోర్ 8 చెక్ చేస్తది. లాస్ట్ వాల్యూని మనం చెక్ చేసుకుంటూ వెళ్తున్నామన్నమాట ఫస్ట్ వరకి. సో ఇప్పుడు మనకి ఆడ్ డిజిట్స్ ప్రింట్ చేస్తే ఆడ్ డిజిట్ కౌంట్ ఈక్వల్ టు
plus odd digits. Okay. Count equal to ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఆడ్ డిజిట్స్ కౌంట్ 5 ఉంది. ఈవెన్ డిజిట్స్ 4 ఉందన్నమాట. సి 1 3 5 7 9 ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి ఆడ్. సో మనకి ఆడ్ డిజిట్స్ కౌంట్ ఎన్ని వచ్చింది? 5 వచ్చింది అనమాట. అదే ఈవెన్ ఎన్ని ఉన్నాయి? 2 4 6 8 4 ఉన్నాయి ఇక్కడ. సి 2 4 6 8 ఈ 4 ఉన్నాయి కాబట్టి నాకు ఈవెన్ డిజిట్స్ వచ్చి 4 వచ్చింది అనమాట.